దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మనం జనవరి 10వ తారీఖున ఫీల్డ్ అడాప్షన్లో భాగంగా థర్డ్ స్ప్రేయింగ్ అనేది చేసామండి. బిలామ్ S3 కొట్టాం, హైకే కొట్టాం, క్యాన్మ్యాక్ కొట్టాం, ప్యాంటాజియా కొట్టామండి. మనం నవంబర్ 7వ తారీఖు నుండి ఫస్ట్ నుండి కూడా ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నామండి. బేసల్ అప్లికేషన్ అంటే నేల మంది ఒకసారి వేసారండి మీరు. మన 3 సార్లు అనేది స్ప్రేయింగ్ అనేది జరిగిందండి. ఈ రోజుతోటి మనకి 3 నెలలు కంప్లీట్ అయింది. మన కోకో తోటలో ఈ ప్రోగ్రామ్ అనేది ఫీల్డ్ అడాప్షన్ మొదలెట్టి మీరు ఇవి వాడిన తర్వాత మన స్ప్రేయింగ్ కొట్టిన తర్వాత ఏ తేడా చూసారో ఒకసారి మా కంపెనీకి తెలియజేయండి దుర్గారావు గారు. ఇది కొట్టిన తర్వాత కాయ అది సైజు పెరిగింది, లోపల గింజ కూడా కొంచెం టైట్ అయ్యింది, కాయలు కూడా త్వరగా పడుతున్నాయి. 15 రోజులు కోసేవాళ్ళు ఇప్పుడు 12 రోజులకి 13 రోజులకి అలా కొయ్యాల్సి వస్తుంది. కాయ అది కూడా బాగుంది, షైనింగ్ ఉంది, నీట్గా ఉంది. లోన పిక్క కూడా సైజు గమనించారండి మీరు, టైట్గా రావడం అనేది. ఇంతకుముందు మార్కెటింగ్ చేసినప్పుడు కొంచెం గింజ చిన్నగా ఉంది అనేవాళ్ళు, ఇప్పుడు బాగానే ఉంది, సైజు అది బాగా వచ్చింది అని అంటున్నారు మార్కెటింగ్ కొనుక్కునే వాళ్ళు. మీరు కొనుక్కునే వాళ్ళని అడిగారండి, ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారండి? వాళ్ళే చెప్పారు అది కూడా సైజ్ అది బాగానే వస్తుంది, ఇది వరకు మీద బాగుంది అన్నారు. అది పూత గట్ట కూడా మొత్తం సెట్ అయిందండి, పిండి కానీ ఇప్పుడు వచ్చే కాయలు కానీ మొత్తం కూడా బాగానే ఉంది. కొట్టిందని కొట్టదని తేడా కనబడుతుంది. తేడా కనబడిందండి. ఓకే, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి దుర్గారావు గారు. థ్యాంక్ యూ.